హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అందరూ బాగా రాస్తారు అనుకుంటున్నాను నేను. అయితే బీఆర్కి సంబంధించిన ఫైనల్ కీ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎప్పుడో జనవరిలో ఫస్ట్ స్టార్ట్ అయింది. 24న జేఈ మెయిన్కి సంబంధించి బీఆర్క్తోనే స్టార్ట్ అయింది. ఆ బీఆర్కి సంబంధించిన ఫైనల్ కీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు కావాలనుకుంటే jemain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళ jemain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్లో 24th మార్నింగ్ జరిగినటువంటి 24th మార్నింగ్ ఏదైతే జరిగిందో 24th మార్నింగ్ జరిగినటువంటి బీఆర్క్ రిజల్ట్ కీ, ఇది ఫైనల్ కీ. ఇది మ్యాథమెటిక్స్ అలాగే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ సంబంధించిన కీ, ఇది యాప్టిట్యూడ్ టెస్ట్ సంబంధించిన కీ. ఇది నెక్స్ట్ 24th బీ ప్లానింగ్కి సంబంధించిన రిజల్ట్ కూడా 24th సెకండ్ షిఫ్ట్లో జరిగిన బీ ప్లానింగ్కి సంబంధించిన రిజల్ట్. ఇది రిజల్ట్ అంటే మన ఓన్లీ ఫైనల్కి మాత్రం రిజల్ట్ ఎప్పుడు ఇస్తారంటే ఇంకొక 1 or 2 daysలో రావచ్చేమో. ఫైనల్కి ఇచ్చేసారు కాబట్టి ఇది మ్యాథమెటిక్స్ సంబంధించి యాప్టిట్యూడ్ ప్లానింగ్కి సంబంధించింది. ఫైనల్కి మీకు కావాలంటే ఫణిసర్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్లో కూడా మీకు ఫ్రీ మెటీరియల్ పెట్టడం అయితే జరిగింది, చూసుకోండి కావాలంటే ఒకసారి. సో ఇది 24th సెకండ్ షిఫ్ట్కి సంబంధించి బీఆర్క్ అండ్ బీ ప్లానింగ్ సంబంధించిన ఫైనల్ కీ ఇది. వీటన్నిటితో పాటు మేజర్గా ఇంపార్టెంట్ బీ ప్లానింగ్ రిజల్ట్ కోసం, బీఆర్క్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది స్టూడెంట్స్. ఓకే, ఇదంతా ఒక ఎత్తు. రిజల్ట్ అయితే 1 or 2 daysలో వస్తుంది అనుకుంటున్నాను నా ఉద్దేశంలో. ఇవాళ నైట్కి రావచ్చు, రేపు నైట్, మ్యాక్సిమం సండే లోపలైతే వచ్చేస్తాయి రిజల్ట్ అయితే బీఆర్కి సంబంధించిన రిజల్ట్. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మీరు పెట్టిన అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ చేసుంటే పర్టికులర్గా కేటగిరీకి సంబంధించి కరెక్షన్ చేసుకునే అవకాశం మనకి 6th March నుంచి 7th March వరకు అయితే ఛాన్స్ ఉంది. అంటే 6th March అంటే ఇవాల్టి నుంచి రేపు నైట్ 7th గురువారం రాత్రి 11:50 వరకు 11:50 వరకు ఛాన్స్ అయితే ఉంది. దీన్ని మిస్ కాకండి. ఎవరైనా మీ కేటగిరీ తప్పుగా పెట్టున్నా, మీకు సర్టిఫికేట్ రాదనుకున్నా లేకపోతే వస్తుంది అనుకున్న వాళ్ళు మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఏమేమి మార్చుకోవచ్చు ఏంటని మీకు చెప్పాను. మీకు కోర్సు మీరు బీఆర్క్ మళ్ళీ కావాలంటే రాసుకోవచ్చు ఏప్రిల్ సెషన్లో. అలాగే స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అదొకటి మేజర్గా చూసుకోండి. అలాగే రెండోది కేటగిరీ ఓపెన్ కేటగిరీ నుంచి మీరు ఏమన్నా ఓబీసీ కానీ ఆల్రెడీ ఇంతకుముందు పెట్టుండే, లేకపోతే ఈడబ్ల్యూఎస్ కానీ, లేకపోతే ఇవేవి నాకు రావనుకున్న ఓపెన్ కేటగిరీలో కన్వర్ట్ అవుదాం అనుకున్నా ఒక్కసారి జాగ్రత్తగా చూసుకొని కేటగిరీ మార్చుకునే అవకాశం అయితే ఉంది, మర్చిపోకండి. సో వీలైనంత వరకు కేటగిరీకి ఏదన్నా, ఇదే మేజర్ ఇంపార్టెంట్, మళ్ళీ ఛాన్స్ వస్తుందా లేదని మనం చెప్పలేం. కాబట్టి ఈ కేటగిరీ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటే మీరు ఖచ్చితంగా అయితే చేంజ్ చేసుకోండి. ఎక్కడ చేంజ్ చేసుకోవాలి ఏంటి అంటే jemain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్లో. మీ అందరికీ తెలుసు, మీరు హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నారు, రిజల్ట్ ఎలా చూసుకున్నారు, సేమ్ అదే విధంగా అక్కడ చేంజెస్ చేసుకోవడానికి విండో అయితే ఓపెన్ అవుతుంది, చెక్ చేసుకోండి. 7th నైట్ 11:50 వరకే ఛాన్స్ ఉంది. సో విష్ ఆల్ గుడ్ లక్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇంకా బాగా రాయటానికి ట్రై చేయండి, బాగా చదవండి. మరిన్ని వివరాలు ఇంకొక వీడియోలో మళ్ళీ మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ.